హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే స్పెషల్ మీరేం తెచ్చుకుర్రో కామెంట్ చేయరి. చికెన్‌లా, మటన్‌లా లేదంటే ఎగ్ ఫ్రైలా, ఎగ్‌తోని ఏం వెరైటీ చేసుకుంటారో కామెంట్ చేయరి. ఓకేనా? మాదైతే ఈరోజు చికెను. పోయిన సండే కూడా చికెన్ తెచ్చుకున్నాం. ఈ సండే కూడా చికెన్ తెచ్చుకున్నాము. చికెన్‌తోనైతే మస్తు వెరైటీలు చేసుకుంటా ఉంటాం మేము మా ఇంట్లో అయితే. పకోడీ, కర్రీ లేదంటే ఫ్రై అట్లా ఇట్లా అని చెప్పి. ఈరోజు అసలైతే ఏం చేద్దామని తెచ్చుకున్నామంటే కుండ బిర్యానీ చేద్దాం అనుకున్నాము. కానీ మళ్ళా అది మిస్ అయిపోయిందిగ. కాబట్టి తొందర కర్రీ గావాలిప్పుడు. ఎందుకు మిస్ అయిందంటే కేఎఫ్‌సీ చికెన్ చేద్దామని జెప్పి లెగ్ పీస్‌లయితే ఒక 6 వచ్చినియి. ఆవిటితోని కేఎఫ్‌సీ చికెన్ చేద్దామని జెప్పి లెగ్ పీస్‌లు తీసేసినాక కర్రీ కొంచెం ఉందన్నమాట. చికెన్ అనేది లెగ్ పీస్‌లు 6 పోయినాక ఏముంటది జరంతనే ఉంటాయి. కాబట్టి దాంతోని కర్రీ వండుకొని ఆ చికెన్‌తోని అంటే లెగ్ పీస్‌లతోని కేఎఫ్‌సీ చికెన్ చేసుకుందామని జెప్పి అది పక్కన పెట్టేసినా కడిగి. ఆ బిందె పక్కన ఉంటున్నాయి కదా బౌల్స్ అల్లనే ఉన్నదన్నమాట. ఆ లెగ్ పీసులు. ఇగ ఈ కొంచెం మిగిలిన చికెన్‌తోని కర్రీ వండుకుంటున్నాం. పొద్దు మాపయ్యేటట్టనమాట. కాబట్టి స్పీడ్ గావాలి వంట. ఇది కర్రీ గావాలె, అది జేయాలి. కాబట్టి ఏం చేశానంటే, ఫస్ట్ అయితే చికెన్ మంచిగా కడుక్కొని పెట్టుకున్నా అన్నీ. అదైతే వీడియో తీయలేదు. కర్రీ వండాలంటే ప్రాసెస్ మనం పోపు జేసి అన్ని అల్లిగడ్డ, ఉల్లిగడ్డ అవన్నీ ఒకదానికొకటి స్టెప్ బై స్టెప్ ఏసి లాస్ట్ చికెన్ ఏస్తాం గదా! ఈరోజు అట్లా స్పీడ్‌గా గావాలని జెప్పి ఈ చికెన్ కడుక్కున్న దాంట్లనే కారం, ఉప్పు, పెరుగు నేను బిర్యానీ చేస్తాను గాబట్టి నేను ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము. కానీ ఇగ వీలు కాలే గాబట్టి ఆ ఆనియన్స్ ఈళ్ళేసేసిన. తర్వాత అదొక 2 టమాటాలు అదేంటి మళ్ళా గరం మసాలా గూడా ఏసిన. ఇగ అల్ల పట్టేటియన్నీ. నూనె ఎయలేదు ఓన్లీ. ఇగ అన్నీ దగ్గట్టేసుకున్నా. అన్నయితే చికెన్ మంచిగా పట్టేటట్టు ఒక 2, 3 నిమిషాలు బాగా కలిపిన. ఇగ అది పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఎలా వండాలా అని ప్రయత్నిస్తా ఉన్నా. మాకు ఎక్కువ బౌల్ పెద్దయంటూ ఏం లేవు. ఉన్న దాంట్లో వండేస్తానన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాంట్లో వండేస్తే ఇది హాఫ్ కేజీ ఉంటుండొచ్చు చికెన్. నేను అంటే పక్కన పెట్టినాక లెగ్ పీస్ పక్కన పెట్టినాక ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుండొచ్చు. ఈ కర్రీ అనేది చికెన్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుతా ఉంటారు. అందరూ ఒకే లెక్క అయితే అస్సలే వండరు. ఇదనే కాదు ఏ వెరైటీ అయినా ఏదైనా ఎవరికి నచ్చేట్టు వాళ్ళు చేస్తారు. ఎవ్వరు ప్రాసెస్ అలాగే నచ్చుతది. కొంతమందికి నచ్చది. ఇగ అంటే మొత్తంలో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వండుకుంటా ఉంటారు. మళ్ళా వెరైటీ వండుకుంటా ఉంటారు. నేనేం లేదు పెనముల నూనె పోసిన ఒక 2, 3 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఏసుకున్నా. హోల్ గరం మసాలా ఏసుకున్నా. గంతే మిర్చి ఏమీ లేదు. ఇగ అంటే కొత్తిమీర కొంచెం. అది ఎందుకంటే అలా మిక్స్ చేయలే కాబట్టి చికెన్‌లో కొత్తిమీర కొంచెం ఏసిన. పసుపు. నేను వంట చేసేప్పటికి టైం అయితే 10 అయితుంది. అప్పటికి మేము చాయలందరం తాగినాము. టిఫిన్ లెక్క శ్రద్ధనేమో బిస్కెట్ ఏసుకొని చాయలా బావ అటుకులు ఏసుకుండు. నేనేమో అంతకుముందు రోజు చేసిన గ్యారెలుండే. ఆ గ్యారెలు తిన్నా. మా చిన్నోనికి అటుకులు తాగిపిచ్చిన. ఇగ అందరం కొంచెం కొంచెం తిన్నాం కాబట్టి కొంచెం రిలాక్స్‌గానే చేస్తున్నా వంట. ఎందుకంటే తొందర టైం ఉన్నది. మళ్ళా కొంచెం కడుపులో పడ్డది. కాబట్టి బేఫికర్ అనమాట. నేనైతే మాక్సిమం పొద్దున బోలు తోమంగానే బియ్యం కడిగేస్తా. అంటే సరిపోయే మందము. బిర్యానీకని కడిగినా అంతే నేను లేదంటే ఇప్పుడు బౌల్‌లో పోసినా డైరెక్ట్ అల్లం కడిగేదాన్ని. ఉత్త రైస్ ప్లెయిన్ రైస్ అయితే. బిర్యానీ కాబట్టి వేరే దాంట్లో చిన్న బౌల్‌లో కడిగి పెట్టుకున్నా. బిర్యానీ క్యాన్సిల్ అయింది కాబట్టి మళ్ళా రోజు వండే దాంట్లో మళ్ళా షిఫ్ట్ చేసుకున్నా. నేనైతే రైస్ కుక్కర్ గిన్నెది మా పెళ్ళప్పుడు మాకు కిల్లది పెట్టిర్రు రైస్ కుక్కరు. అదైతే ఖరాబ్ అయ్యేదాకా వాడినాము. ఒక 5, 6 ఏండ్లు వాడినాము. మేము రైస్ కుక్కర్ వాడినంత ఎవ్వరు వాడలేదని నేను అనుకుంటా. ఎందుకంటే మేము రైస్ కుక్కర్‌లో అన్నం వండుకునేవాళ్ళం, కూర వండుకునేవాళ్ళం, చికెన్ బిర్యానీ చేసేదాన్ని. కర్రీలన్నీ అదేంటిది పప్పు, బిప్పు అన్నీ కూడా అలానే వండేదాన్ని నేను. మళ్ళా ఇంక మేము స్నానానికి వాటర్ కూడా కాగబెట్టుకునేవాళ్ళము. మాకు హీటర్ అయితే అప్పుడు లేకుండే. వాటర్ కూడా అలానే కాగబెట్టుకునేవాళ్ళము. అంటే అన్నం ఒక రైస్ కుక్కర్ గిన్నెలో వండిన తర్వాత ఇంకో రైస్ కుక్కర్ ఉంటది కదా! స్నానాలు అయిపోయినాక అల్ల కూర వండేదాన్ని. 2 గిన్నెలుంటాయి కాబట్టి. మళ్ళా ఎప్పుడైనా ఎగ్స్ ఉడకబెట్టుకుంటే ఎగ్స్ ట్రే మళ్ళా కొంచెం బౌల్ లెక్క మీదొచ్చు కదా! అల్ల ఎగ్స్ గిట్ల ఎప్పుడన్నా లేదంటే పప్పు గిట్ల అట్లా ఉడకబోసేదాన్ని నేను. మస్తు యూజ్ చేసుకున్నాం దాన్ని. ఎంత వాడానో అంత వాడినాం. పొట్టు అయినాక అమ్మేసినాము దాన్ని. ఇగ గిన్నెలైతే ఇప్పుడైతే అన్నం వండుతున్నా. అదయిపోయినాక ఏంటిది మళ్ళా పెద్దది తీసుకున్నాం. 2 కిలోల రైస్ కుక్కర్ తీసుకున్నాం. కొన్ని రోజుల దాకా గ్యాస్ మీద వండినా ఇగ మళ్ళా గ్యాస్ అయిపోతుంది తొందర అని చెప్పి 2 కిలోల రైస్ కుక్కర్ తీసుకున్నాము. అది సెకండ్ హ్యాండ్ తీసుకున్నాము. తీసుకున్నాక ఒక 3 నెల్లో, 4 నెల్లో వాడొచ్చు పెద్ద రైస్ కుక్కర్‌ని. మా చిన్నోడు కడుపులోకొచ్చిండు. ఇగ బావ ఏదో రీల్స్ చూస్తుండగా రైస్ కుక్కర్‌లో అంటే వంట మంచిది కాదు అని చూసిండట. ఇగ చూసినాక సెర్చ్ చేస్తాడు. అది కరెక్టా కాదా అని చేసినాక అది కరెక్ట్ కాదని చెప్పిండు. ఖతం. ఇగ అప్పటినుంచి ఆ రోజు నుంచెల్లే ఇంక అప్పటికి నేను అన్నం వండలే. ఇగ అప్పటినుంచి మళ్ళా ఆ రైస్ కుక్కర్ కట్టి పెట్టి మీదికేసేసి ఇంక ఆ రోజు నుంచి అంటే మా చిన్నోడు కడుపులో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రెగ్యులర్‌గా ఈ పొయ్యి మీదనే వంట చేస్తున్నా. మాకు రైస్ కుక్కర్ ఆ రైస్ కుక్కర్ అయితే ఎప్పుడు యూజ్ చేస్తా అంటే మాది గ్యాస్ పొయ్యి అయిపోతది చూడు.
అప్పుడు వాడతా. దానికి కూడా 2 గిన్నెలు వచ్చినాయి పెద్దవి. అన్నం, కూర, పాలు అన్నీ అలానే చేస్తా మా గ్యాస్ వచ్చేదాకా. 1 డే పడుతుంది మ్యాక్సిమం, ఒక రోజు వచ్చేస్తుంది. ఒక్కోసారి అయితే నైట్ అయిపోతే పొద్దున కూడా వస్తాయి. అంటే ఒక 10కి వస్తాయి. రోజు 2, 3 బండ్లు అయితే వస్తాయి గ్యాస్ బండ్లు మా ఊరికి. చాలా మందికి ఇంకా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, రైస్ కుక్కర్ అన్నం తింటాను కూడా అన్నారు, మస్తు మంది అన్నారు అప్పుడు. మేము అయినా నేను అసలు అప్పుడు ఏం బంద్ చేయలేదు, ఏమైతుంది అని చెప్పి. ఫిల్టర్లు కూడా అట్లే ఫిల్టర్ల వల్ల కూడా మోకాళ్ళు వస్తాయి అంటారు, కానీ ఆ ఫిల్టర్లు అయితే ఎవరు బంద్ చేసేటట్లేము. అంత డేంజర్ అని తెలిసినా బంద్ చేసేటట్లేము, అందరం అలవాటు పడి. నేను వంటేసిన కాబట్టి చిన్ననైతే బాగా వెతుకుండు, మంచిగా ఆరామ్సే టీ చూస్తుండు. ఇప్పుడు అక్కడ నములుతా ఉండు కదా, అల్ల ఏంటంటే పెసర్లు ఇస్తే దవడకి వేసుకొని నములుతా ఉంటాడు. ఇక శ్రద్ధ అయితే వీడియోస్ అలా కనబడతారు కాబట్టి ఇప్పుడు ఆడుకొని పోయింది. ఆమె రాగానే ఆమె అయితే తీసిన, ఎందుకంటే మళ్ళీ చేసుకుంటే మళ్ళీ ఆడుకొని పోతుంది. ఇక ఈమెనే దోస్తూ వాళ్ళ అక్క కూడా ఉంటుంది, వాళ్ళ అక్క కూడా ఈమె దోస్తే. ఈ చికెన్ అయితే బౌల్ వేసుకొని ఇక కలుపుతా ఉన్నా నేను. ఇక వాటర్కి ఇట్లా ఏం పోయలేదు. ఇక పెద్ద పొయ్యి ఇటు ఉంది కాబట్టి అన్నం నిట్టు పెట్టేసి కూర నట్టు పెట్టేసిన. ఇప్పటిదాకా ఏం చేసినా చూసిరు కదా, ఏంటిది మన కొంచెం గ్రేవీ కోసము, ఎందుకంటే కూర జరుగుతుంది కాబట్టి పొద్దుమాపు సరిపోవాలి కదా, కొంచెం చిక్క సూప్ చేస్తానికి ఏంటంటే కుడక చిన్న చిన్నగా కట్ చేసుకొని పెనం పైన వేయించుకున్నా. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్ గీరి వేస్తారు, కూర వెనక లాస్ట్ చివరన గీరి వేస్తారు, కానీ అది పచ్చి స్మెల్ పోక కుడక స్మెల్ వస్తుంది. మనం ఇట్లా కోసి లేదంటే గీరి కొంచెం వేయించి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ పోసి పేస్ట్ లెక్క వేసేసామనుకో మంచిగా ఉంటుంది. లాస్ట్ వేయడం కంటే ఇట్లా కూర ఉడికేటప్పుడు ఫస్ట్ వేస్తే, అంటే మిక్సీ పట్టేస్తే మంచిగా ఉంటుంది ఏం చేస్తే. నాకైతే అట్లా ఇష్టం ఉండదు, బాగా అయితే అసలు అట్లా ఇష్టపడడు. ఇట్లా అయితే అసలు మనం కుడక కూడా వేసినట్టు ఏర్పడదు, ఇట్లా మనం కోసి వేయించి దాన్ని మిక్సీ పట్టేస్తే. ఇంక ఇప్పటికి కారం ఉప్పు పట్టుకునే టైం కాబట్టి ఇప్పుడు మిక్సీ పట్టింది కూడా లేచిన కదా, నూనెలో ఫ్రై అయ్యి ఏంటంటే ఆ స్మెల్ అనేది పోతుంది. ఇంకా వాటర్ ఏం పోయలేదు నేను కర్రీలో కాబట్టి, దగ్గరకు వచ్చేలోపు ఆ స్మెల్ అనేది ఎగిరిపోతుంది. లాస్ట్కు కావాల్సిన కొన్ని వాటర్ పోసుకొని ఈ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇటైతే కర్రీ అవుతుంది, ఇటైతే అన్నం అవుతుంది. మధ్యలో అయితే మళ్ళీ చాయ్ గరం పెట్టుకున్నా. పొద్దున్న దాకా కొంచెం ఖచ్చితంగా రోజు మిగిల్చుకుంటాను నేను నా మందము. అది నేను దాడానికి మళ్ళీ కొంచెం గరం పెట్టుకుంటున్నా. ఇక ఏంటంటే చదివేసుకుంటా, చిన్న ఉంది కాబట్టి రైస్ కుక్కర్ అయితే బాగున్నాడు పెట్టమంటే అది పెట్టేసిండు. ఇక మిక్సీ పట్టిన గిన్నెల మళ్ళీ నీళ్ళు పోసి ఇలా బౌల్లో పోస్తున్నా. ఎందుకంటే ఉడికేటప్పుడు ఇదే వస్తే కొంచెం చిక్క వస్తుంది. నేనైతే వంట చేసేటప్పుడు నాకు చేతికి ఏం అంటినా మళ్ళీ అలా ట్యాప్ ఇప్పి కడుక్కుంటా ఉంటా. ఏది ముట్టుకున్నా ఇక మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యేదాకా కడుక్కొని వచ్చినాక మళ్ళీ వేరే పని చేస్తా. ఇక అన్నం అయితే వంపుతా నేను. ఇంకోటి ఏమంటే తోడతా పెట్టా రైస్ అనేది. తోడతా పెడతా అంటే ఒక గ్లాస్కి ఒక్కో గ్లాసున్నర వాటర్ పోస్తే తోడతా అయిపోతుంది వంపుకొని. సరే ఇదైతే కొన్ని వాటర్ ఎక్కువ వస్తా పొడి పొడి రావడానికి, ఎందుకంటే రేషన్ బియ్యం కాబట్టి వంపితే కొంచెం పొడి పొడి అవుతుంది. అట్లా తోడతా పెడితే కొంచెం మెత్తగా అవుతుంది. పప్పుచారు ఇట్లా వేసి ఉంటేనేమో అట్లా తోడతా పెడతా. లేదంటే కొంచెం ఒక గ్లాస్ రైస్ ఉందనుకో, అప్పుడు కూడా ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాసున్నర వాటర్ పోసి వండుతా. ఇక లేదు ఒక 3 గ్లాసులు 2 గ్లాసున్నర అయిందనుకో వంపుతా కొంచెం పొడి పొడిగానికి. ఇక శ్రద్ధున్ను వాళ్ళ ఫ్రెండ్ చిన్నంతో ఆడుతారు. శ్రద్ధ చిన్నంతో ఆడినా సేపు మంచిగా ఆడుతుంది, లేదంటే ఆడపోతే ఆడనే ఆడదు. అటైతే అన్నం దగ్గర పడ్డది, కూర కూడా దగ్గర పడ్డది కాబట్టి చాయ్ గరం పెట్టిన కదా. నాకు కొంచెం పని చేసినాక చాయ్ తాగినాక మస్తు రిలాక్స్ అయిపోతుంది. ఆ పని చేసిన టెన్షన్ అంతా పోతుంది. బెడ్ పక్కకున్న సంచులు ఏంటంటే స్వెటర్లు ఉన్నాయి, ఎవరైనా వస్తే మీదికి అంటే మీదికి వచ్చి చూస్తుర్రు, చిన్న పిల్లలే పెద్దోళ్ళే, లేదంటే వీడియోలో పెడుతున్నాం. ఈ శ్రద్ధ అయితే కళ్ళు పైనకు ఇట్లా అని చిన్నోని భయపెట్టిస్తుంది. మాకు శ్రద్ధ అట్లా అన్నప్పుడు నాకు చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తున్నాయి. మేము కూడా అట్లా పెట్టుకొని ఎవరు ఎక్కువసేపు కళ్ళు పైనకు అట్లా పెట్టుకొని ఎవరు ఎక్కువసేపు ఉంచుకుంటామని ఇట్లా ఆడుకునే వాళ్ళం మేము. ఇక శ్రద్ధ చేసిన వల్ల గుర్తుకొస్తుంది, కానీ తిడుతూ ఉంటా. ఎందుకంటే అట్లా పెట్టుకుంటే మా చిన్నోడు భయపడుతుండు. ఇదేమో స్టెప్పులు వేస్తాడు మా చిన్నోడు. మేము కెమెరా ఆన్ చేయగానే ఏదైనా పని చేసినాకో, మేము కెమెరా ఏదైనా ఆన్ చేస్తే వాడు అప్పుడు ఆడికే స్టాప్ చేసేస్తాడు. పాట గుట్ట కింద చెట్టు కింద అని ఉంది కదా పాట, ఆ పాటకు బాగా అట్లా రీల్స్ నాది అంటే సెట్ చేస్తుండు. ఆ పాట పెట్టగానే ఎగిరిండు, డాన్స్ చేస్తుండు. కొంచెం వీడియో తీద్దామనేసరికి స్టాప్ చేసేసిండు. ఎంత చేయమన్నా చేయలేదు. సరే అని ఇవన్నీ ఇచ్చి పెట్టేసినాము. ఇక వంట కాగానే కూర్చొని తింటున్నాం, ఎందుకంటే మళ్ళీ అది కూడా వంట చికెన్ చేయాలి. అది ఇంకోటి మా ఇంటి వెనక పోయి వంట చేసినాం కట్టెల పొయ్యి మీద, అది కూడా నెక్స్ట్ వస్తుంది వీడియో. కట్టెల పొయ్యి మీద కేఎఫ్సీ చికెన్, మళ్ళీ గ్రిల్ చికెన్ అనమాట, ఇట్లా అగ్గుల మీద చికెన్ కూడా కాల్చినాం. 2 వంటలు చేసినాం అది కాబట్టి తొందర తినిపోయినాము. టైం అప్పటికి ఎంత 11 అవుతుందో లేదో, తొందరగా తిన్నాము. కథ 10:30 స్టార్ట్ చేస్తే 11:15 సరికి అయింది. 11:30కి తిన్నాము. 12:15 సరికి మా ఇంటి వెనక పోయినాం వంట చేస్తాకు. ఓకేనా, అవి కూడా నెక్స్ట్ వస్తాయి వీడియోస్. ఇది ఇప్పుడు టీవీ చూసుకుంటూ తింటున్నాము. మేము మ్యాక్సిమం సినిమాలకేం పోనేవాము, కొత్త సినిమాలు కాదు ఏ సినిమాలు కానీ పోనేవాము. మా పెళ్ళైన ఈ 9 ఏళ్ళలో మేము 2 సినిమాలు చూసినాము. ఏవంటే మా పెళ్ళైన కొత్తల నెలకే సన్ ఆఫ్ సత్యమూర్తి ఒకటి చూసినాము. మళ్ళీ మా శ్రద్ధ పుట్టినాక అల్లు అర్జున్దే అలా వైకుంఠపురం, ఈ 2 సినిమాలు చూసినాము. ఇప్పుడు చూసి అయితే కా సినిమా చూస్తున్నాము.
మొన్నైతే 'అమరన్' మూవీ చూసినా మస్తు ఏడుపొచ్చింది. మస్తు అనిపించింది నాకైతే. మళ్ళా 'లక్కీ భాస్కర్' కూడా చూసినాము. ఈ మధ్యలో కొంచెం అంటే పెద్ద టీవీ వచ్చినంక ఇలా చూస్తా ఉన్నాం. అంతకుముందయితే యూట్యూబ్ కనెక్ట్ అయ్యేది కాదు. ఏదైనా డౌన్‌లోడ్ అయినా పిన్ను లేకుండే. ఈ పెద్ద టీవీ వచ్చినప్పటి నుంచి జర కొత్త కొత్త సినిమాలు చూస్తున్నాము. అంతకుముందయితే నేను వీలుంటే చూస్తా లేకపోతే లేదు. ఇప్పటికి కూడా నేనేం రెగ్యులర్ సీరియల్ చూడ, సినిమాలు చూడ. మా చిన్నోడు ఒకవేళ బొమ్మలు కాదంటే అప్పుడు సీరియల్ చూస్తా. పెళ్లి కాకముందుకైతే ఒక్క సినిమా అంటే వచ్చిన సినిమాలు, ఒక్క ప్రోగ్రాములు ఇట్లా 'సూపర్ సింగరు', డాన్స్ ప్రోగ్రాములు, అవన్నీ వచ్చాయి కదా! నేను ఒక్కసారి కూడా మిస్ అయ్యేదాన్ని కాదు. రోజు 11 దాకా చూసి వండేదాన్ని. ఖచ్చితంగా. ఇగ మా అమ్మనేమో "నువ్వు సినిమాలు గిట్ల చూస్తున్నావు, టీవీలు గిట్ల చూస్తున్నావు, పెళ్ళైనాక గిట్ల చూస్తే అత్తగారు ఊకుంటరా? పని చేయకపోతే ఊకుంటరా?" అని మస్తు భయపడేది. కానీ నేను పెళ్ళైనాక మొత్తం మారిపోయినా. టీవీ అయినా, ఏదైనా ఇగ మా అమ్మ అయితే అన్నది. "నువ్వు ఎట్లా మారతావు అనుకున్నది ఇట్లా అంటే ఇంత తొందరగా మారతావని అనుకోలేదు. నువ్వు టీవీని బంద్ చేస్తావని అనుకోలేదు" అని మా అమ్మ అయితే మస్తు సార్లు అనేది. అంటే నేను అన్ని పనులు చేసేదాన్ని. బీడీలు చేసేదాన్ని, వ్యవసాయం చేసేదాన్ని, మిషన్ కుట్టేదాన్ని, అన్ని పనులు చేసేదాన్ని గానీ ఒక్క టీవీ అంటే పిచ్చి నాకు. నా దగ్గర ఉన్న బ్యాడ్ క్వాలిటీ అంటే టీవీ అంటే పిచ్చనమాట. మా అమ్మ అదే టెన్షన్ పడు. టీవీ చూసుకుంటా పని సరిగ్గా చేయకపోతే అత్త తిడతారని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిర్రు కదా! థాంక్ యూ సో మచ్. బాయ్.